పడుతుంది వర్షం. దేనికి కాలుంటాయి కానీ పరిగెట్టదు. నేనేం అడగల కూడా అన్నట్టు తెలియట్లేదు అన్న. ఇక్కడి నుంచి అయితే మనం 3 minutes ఇంటికి వెళ్తాము. మరి డెస్టినేషన్ పాయింట్. ఇట్స్ నాట్ అవర్ హౌస్. మేము ఇప్పుడైతే FNF అరేనా హైదరాబాద్లో ఉన్నాము. మేము వేరే దగ్గరికి వెళ్తున్నాము అని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. సో గైస్ ఇప్పుడైతే వర్షం పడుతుంది. వర్షం పడితే గోకార్టింగ్ చేయలేము, కానీ లక్కీగా వర్షం ఇప్పుడు తగ్గిపోతుంది. క్లీన్ చేశాక గోకార్టింగ్ చేస్తాను. ఈ లోపల మనం నెక్స్ట్ గేమ్స్ చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే నేను రైఫిల్ షూటింగ్కి వచ్చాను. ఫస్ట్ మనకి 10 bullets ఇస్తారు. నాకు 5 bullets కార్డ్ మీద పడినాయి. ఇంకో 5 bullets కార్డుకి నుంచి మిస్ అయిపోయినాయి. మనకైతే ఇక్కడ కార్డ్ ఇచ్చేసారు. నేనైతే 5 bullets హిట్ చేశాను, మిగతా 5 అన్నీ మిస్ అయ్యాయి. సో గైస్ మేము నెక్స్ట్ సాఫ్ట్ ప్లేలోకి వచ్చాము. ఇది మా చెల్లి ఫస్ట్ టైం, కానీ ఫస్ట్ టైంలో ఏమీ చేయలేదు. చకచక అన్నీ ఎక్కేసి స్లైడ్స్లో ఆడుకుంటూ బాల్స్తో ఆడుకుంటూ అంతా చేసిందని. అసలు చూడండి ఎలా అంత ఫాస్ట్గా స్లైడ్స్ ఎక్కేస్తుందో. స్లైడ్స్ ఎక్కేస్తుంది, స్టెప్స్ ఎక్కేస్తుంది. అసలు ఎలా ఎక్కేస్తుందో అసలు ఎలా తెలుసు అండి తనకి. అసలు ఇదే ఫస్ట్ టైం. తను ఎప్పుడు అసలు వీటిని ఇలా సాఫ్ట్ ప్లేన్ కూడా చూడలేదు అసలు కదా. అన్నీ తనకు అసలు తెలిసినట్టే చేసేసింది. అసలు ఇక్కడైతే ఈ బోట్ కనిపిస్తుంది కదా మీకు, అది బోట్. దాన్ని ఎక్క అసలు చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయింది. ఇంకా ఈ బాల్స్ దాన్ని ఏమో ఆన్ చేశాక అక్కడి నుంచి గాలి వస్తుంటే బాల్స్ పెట్టేసి గాలిని చూస్తూ చాలా ఎక్సైట్ అయ్యింది. ఇలా పైప్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పైప్స్ నుంచి బాల్ ఫస్ట్ అదిగో చూడండి బాల్ వేస్తుంది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్ నుంచి థర్డ్ స్టెప్ నుంచి స్టీరింగ్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు స్టీరింగ్ని బ్యాక్వర్డ్స్ తిప్పితే అది ఆ బాక్స్లో పడి కింద స్టెప్స్ నుంచి కిందకు వచ్చేసిద్ది. ఇదైతే మా చెల్లికి చాలా నచ్చింది గైస్. బాల్స్ చూడు తనే తీసేస్తుంది చూడండి. సో గైస్ నేనైతే ఆ బోట్ ఉందని చెప్పాను కదా, ఆ బోట్ని ఎక్కి ఆ బోట్తోనే ఆడుకున్నాను. మీన్ వైల్ మా చెల్లి ఆ బాల్స్ దగ్గర బాల్స్ పెట్టి 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 ఇంకా ఒక్క బాల్ని ఫైనల్గా తీసుకొచ్చింది స్టీరింగ్ దగ్గర. చూడండి మీకు కూడా కనిపిస్తుంది స్టీరింగ్ దగ్గర. ఇది చాలా ఫన్గా ఉంది గైస్. హాయ్ దా అంటుంది. అలా పడిపోవాలా? చెల్లి ట్రై చేస్తుంది అన్న. సో గైస్ మేము గోకార్ట్ గురించి డిస్కస్ చేసుకుంటుంటే మా చెల్లి కూడా సేమ్ అలానే డిస్కస్ చేస్తుంది. టేబుల్ మీద చేతులు పెట్టి నీకులానే యాక్ట్ చేస్తుంది. నేను
ఇమిటేట్ చేస్తున్నట్టు ఎస్ ఐ డోంట్ సీ దాట్. సో గైస్ మేమైతే గో కార్టింగ్కి వెళ్ళడానికి డ్రెస్ అప్ అవుతున్నాము. సో ఇక్కడైతే జాకెట్ హెల్మెట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి గైస్, నాది గ్రే కలర్ హెల్మెట్, గ్రే కలర్ జాకెట్. ఇదే నా ఫస్ట్ టైం, నా డ్రీమ్ కూడా. గో కార్టింగ్ నా ఫేవరెట్, ఇదే ఫస్ట్ టైం కూడా. కానీ ఒకటి జరిగింది. అవును, ఒకటి జరిగింది. మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే కామెంట్ చేయండి. ఏం జరిగిందో ఏంటో క్లియర్గా ఇంకో ఎపిసోడ్లో పెడతాను. నాకు అసలు చాలా బాగా నచ్చింది గైస్. గోకార్ట్ అసలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిందో గైస్. మొత్తం గోకార్ట్ అంతా చాలా వైబ్రేట్ అయిపోయింది. వచ్చాక మా చెల్లెమో ఇలా చూస్తుంది నన్ను. నాకైతే అదిగో మీకు వెనకాల కనిపిస్తూ ఉన్నట్టుంది, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ అని. అక్కడనే నుంచున్నాను గైస్. గోకార్టింగ్ తర్వాత అక్కడే ఫుడ్ కోర్ట్ ఉంటే మేము వెళ్ళి పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. పిజ్జా అసలు చాలా బాగుంది, థిన్గా లైట్గా ఉంది. ఈరోజు మా చెల్లి 1.5 year కంప్లీట్ చేసుకుంది. అందుకు మేము అక్కడ కేక్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ ఇటాలియన్ కాఫీ కేక్ చిన్నగా క్యూట్గా ఉందని ఆర్డర్ చేస్తే అక్కడ వాళ్ళు చెల్లిని చూసి ఒక ఇంకా చిన్ని క్యూట్ కప్ కేక్ ఇచ్చారు. చెల్లికి అయితే ఆ కప్ కేక్ చాలా నచ్చింది. చూడండి ఎలా తింటుందో. ఫుడ్ తినేసి మేము నెక్స్ట్ పెయింట్ బాల్ షూటింగ్కి వచ్చాము గైస్. నాకైతే చాలా పిచ్చి ఏముంది గైస్, ఒక్కటి కూడా పర్లేదు. మ్యావ్ మ్యావ్ మ్యావ్. గేమ్ ప్రైజింగ్ ఇంకా ఫుడ్ ప్రైజింగ్ ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి.